చెల్లె, ఒక్కసారి లే. నీ అన్న నచ్చింది, ఒక్కసారి మాట్లాడే. నీతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది. నా మనసులో ఉన్న బాధ అంతా నీకు చెప్పుకోవాలని ఉంది. ఒక్కసారి లే చెల్లె. అమ్మా 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 అమ్మలేదానే? ఏం పని నీకు అమ్మతోటి? ఏమో కొంపలు నిన్నట్టు ఊరుతాను. ఏమైంది? పనే ఉందే, చెప్పు ఎటుపోయిందో. పని పాట లేనోనికి ఏం పను? ప్రియా జీవితంలో 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. నెంబర్ 1, ఏ పని పాట లేకుండా గాలి తీరేయాలంటే చాలా ఓపిక ఉండాలి, దానికి పెట్టి పుట్టాలి నాలాగా. నెంబర్ 2, నేను చెప్పనే, అయినా నీలాగా అందంగా తయారయ్యే అమ్మాయిలు మాత్రం జీవితంలో అస్సలు నమ్మద్దు. ఇటనే నిజాలు మాట్లాడితే కోపాలు వస్తాయి. అయినా మీలాంటి అమ్మాయిలు అందంగా తయారయ్యేది మాలాంటి అబ్బాయిల కోసమే కదా. ఓసారి ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. నా ఒంటి మీద ఉన్న కలర్ నీ తల పైన, అదే నీ ఒంటి మీద ఉన్న కలర్ నా కాలు కింద. నన్నే కొడతామని? అవును, నీ సంగతి చెప్తా. అబ్బా బాబా, మళ్ళీ నల్లి మొదలు పెట్టినారా? అయినాకి ఆడపిల్ల మీద చేయలా ఉంటాడు నువ్వు. శబాష్ అమ్మా శబాష్. మొత్తానికి మీ ఆడవాళ్ళందరూ ఒకటే అని మళ్ళొక్కసారి రుజువు చేసి. నీకేం పుట్టిందిరా? అదేం చేసిందో తెలుసా? నా చెంప చెల్లు మనిపించిందమ్మా, చెల్లు మనిపించింది. ఎందుకు కొట్టినావని? నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే కొట్టకుండా ముద్దు పెట్టుకున్నావని. నువ్వు చక్కగా కాలేజీ పోతావు పోవా? అరే నీ సంగతి ఏందిరా? అమ్మా ఏం లేదు, నీకు ముచ్చట చెప్తా. నా బండ్ల పెట్రోల్ అయిపోయింది, ఒక 100 రూపాయలు ఇవ్వ. అది ఒక్కటే కొట్టింది కానీ 2 కొడతా, పైసలు అడుగుతా. అది కాదమ్మా, ఇలా నాకు షూట్ ఉంది అర్జెంట్ గా, నేను పోవాలి, బండ్ల పెట్రోల్ అయిపోయింది. అప్పటికి వచ్చినాక నీ పైసలు నీకు ఇస్తా. బాగా చెప్పి. అబ్బో ఇది వరకు అన్ని ఇచ్చినట్టు లొల్లి కూడా వారెత్తే నా పైసలు చెట్ల కాతే నేర్చుకుంటున్నారా? నా దగ్గర రూపాయి లేదు, అడిగిన అనుకో చీడతా బిడ్డ. అమ్మ ప్రియా, ఏంటిరా? నువ్వన్న ఒక 100 రూపాయలు ఇవ్వవా ప్లీజ్ రా. చా ఇందాకేదో అన్నట్టు గుర్తు, కలరు, కాకరకాయ, కాలు అని. నీ పాదం మీద పుట్టు మచ్చలే చెల్లమ్మా, తోడ పుట్టినరు నువ్వు తీసుకుంటేనే చెల్లమ్మా, నాకు 100 రూపాయలు ఇచ్చే చెల్లమ్మా, నేను బండ పిట్టలు మోసుకుంటానే చెల్లమ్మా. చిచ్చి, అడుక్క తినేటోళ్ళు ఈ మధ్య బాగా తయారయ్యారు. రా బంగారం, నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. నువ్వు నన్ను కాలేజ్ దగ్గర పొరని అయ్యి. హాయ్, ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే వచ్చిన. హాయ్. హాయ్ అన్నయ్య. ఏమైంది అన్నయ్య? ప్లీజ్ మీరు అన్నిసార్లు అన్నయ్య అన్నయ్య అనుకుని నాకు అవుతుంది. ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని అన్నయ్య అనకపోతే ఇంకేమంటారు అన్నయ్య? అట్లా అని రాజ్యాంగంలో రాస్తున్నదా? దానికి రాజ్యాంగం నాకెందుకురా? పోనీ బాడక అనమంటావా? కదా పావే. బాయ్ అన్నయ్య. నా బతికేడా.
బుజ్జి, ప్రియ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందారా? లేదన్నయ్య, రోజు దానికి ఫోన్ చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేస్తున్నా, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సరేరా, ఒకవేళ నీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పురా. అమ్మ ప్రియ కోసమే బెంగ పెట్టుకుంది, పిచ్చిదాని లెక్క తయారైంది, రోజు ఏడుతుందిరా. సరే అన్నయ్య, తప్పకుండా చెప్తా. సరేరా. అరే సంపత్, ఎటో చేస్తున్నావురా? అన్న, చెల్లె కనబడతలేదు అని కేసు పెట్టాం కదా, ఏదైనా ముచ్చట తెలియవచ్చని అడిగేస్తానన్నా. మరి ఏమన్నారా? ఏం తెలియలేదట అన్న. అరే నువ్వేం బాధపడకురా, చెల్లి ఎక్కడున్నా మంచిగా ఉంటుంది, మన ఇంటికి తిరిగి వస్తుంది. సరే కానీ అమ్మ ఎట్లుందిరా? చెల్లె మీద బెంగతోటి పిచ్చిదైందన్నా. ఏమైందిరా సంపది, ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు? అరే అభి, నాకు ఒక సాయం చేస్తావారా? సరే చెప్పురా, చెప్తా. అరే చెల్లె గురించి ఏమన్నా జాడ తెలిసిందా? తెలియలేదమ్మా. వాళ్ళ దోస్తులు అందరిని అడిగినా, మా దోస్తులను కూడా అడిగినా, ఎక్కడెక్కడ తిరిగానో అన్ని జాగాలో తిరిగినా, చెల్లె జాడ ఏడ దొరుకుతలేదే. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎప్పుడు అడిగినా కూడా గిదే మాట చెప్తాను, చెల్లె గీడు ఉన్నదని ఎప్పుడు చెప్తావు నువ్వు నాకు? నేనేం చేయాలమ్మా? అమ్మా నేను గీడున్నా అని ఒక్క ఫోన్ చేసినా కూడా దాని గురించి బాధపడకుంటుంది. ఎక్కడున్నదో, సచ్చిందో బతికిందో దాని జాడనే తెలుస్తలేదా? అట్లా అనకమ్మా, దానికి ఏం కాదు, మంచిగానే ఉంటుంది. హలో సిరి, చెప్పురా. అన్నా, ప్రియ ఎక్కడుందో తెలిసిందన్నా. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? ఏమైందిరా? అమ్మా, చెల్లి ఎక్కడుందో జాడ తెలిసింది, రామ్మ పోయేద్దాం. చెల్లె, ప్రియా, చెల్లె, ప్రియా, ప్రియా, చెల్లె ఏమైంది? ఏమైంది? అరే ఏమైందిరా? చెల్లె ఏమైంది? చెల్లె ఒక్కసారి లే. ఏమైంది ప్రియా? అమ్మా లే. సిరి, నా చెల్లెకి ఏమైంది సిరి? చెప్పు సిరి, ఏమైందో? లే సిరి, ప్రియకి ఏమైంది సిరి? చెప్పు సిరి. అన్న, నా చెల్లెకి ఏమైంది అన్న? చెప్పు అన్న. చెల్లె ఒక్కసారి లే. సిరి, నీ దోస్తే కదమ్మా, నీకు అన్ని చెప్పుకుంటది కదా. నా చెల్లెకి ఏమైందిరా? చెప్పురా. ఏం చేస్తున్నా బయట ఒకసారి? మళ్ళా తాగొచ్చినవా? ఇప్పుడు నేనేమన్నా? నీకు ఈ ఇంట్లో మాటలు లేవు, పుట్టిన పేడోలే నాకు సేవలు చేసుకుంటా ఓ మూలన పడి ఉండు. కాదు గీతను చూసినావు అనుకో, చక్కగా నీ అవ్వగారింటికి వీకు.
ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తావు? ఇంకేం అన్యాయం చేయిందని? నన్ను ప్రేమిస్తున్నానని నా వెంటబడి మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని అన్యాయం చేసినావు కదరా. నువ్వు చూపించే ప్రేమే నిజం అనుకొని నిజంగా ప్రేమించే మా అమ్మని అన్నని నీ కోసం వద్దనుకొని వచ్చిన కదరా. ఇప్పుడు బొమ్మంటే ఏ మొక్క పెట్టుకొని పోండిరా. అయితే సావే, నాకు కూడా నీ దరిద్రం పోతుంది. నేను కూడా ఇంకో దాన్ని సెడి చేసుకొని ఫ్రెష్గా వండుకుంటా. ఛీ కుక్క, నీది ఒక బతికేనారా? అట్లా మాట్లాడడానికి సిగ్గు పెట్టలేదా? ఏంటి మాటలు బాగొస్తాయి? అరే వద్దురా, కొట్టకురా, నీకు కడుపుతో ఉన్నానా? నీకు ఎన్నిసార్లు చెప్పండి కడప తీపించుకోమని, అంటే నా మాట అంటే నీకు లెక్కలేదా? వద్దురా, అది మా పాపంగా మనం చేసిన తప్పుకి బిడ్డనెందుకురా చంపుకుంటూ? ఏయ్, నాకు నీ మీద మోజు తీరిందే. నాకు నువ్వద్దు, ఆ బిడ్డ వద్దు. ఆ బిడ్డ నువ్వు చంపుతావా, నన్ను చంపమంటావా? అన్నా, మిమ్మల్ని విడిచిపెట్టి వచ్చినందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని మోసం చేసినందుకు ఆ దేవుడు నాకు పెద్ద శిక్షనే వేసిండు. నా ముఖం మీకు చూపించుకోలేక, నా బిడ్డని నా చేతులతో చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే చెల్లిగా పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. అమ్మని జాగ్రత్తగా చూసుకోరా. నేను వెళ్ళిపోతున్నా. నీ చెల్లి. ఏమైందిరా చెప్పు, ఏం రాజిద్రా? అరే ఏమైంది చెప్పురా నాకు. ఎంత పని చేస్తే ఏమైందిరా నాకు చెప్పు. నీకు మేము అందరం లేవనుకున్నావాలే. ఒక్క మాట నాతో చెప్తే వాళ్ళు అక్కడే నరికేసి నేను బంగారం అని కాదుకుంటున్నావే. ఏమైందిరా నా బిడ్డ చెప్పురా, చెప్పు. చంపేసిండమ్మా, చంపేసిండు. దుర్మార్గుడా. ఒక్కసారి ఏం పాపం చేసిందిరా నా బిడ్డ నీకు? అల్లా నా చెల్లిరా. నీ దోస్తుకు నువ్వన్న చెప్పుకోవాలి. నీ దోస్తులు లేపుతుంది, ఒక్కసారి లేమని నా చెల్లె నాకు కావాలి తిరి. ఒక్కసారి లేపుతుంది చెల్లె, ఒక్కసారి మరి ఇంటికి ఈమె భర్త పెట్టే బాధలు భరించలేక చాలా ఇబ్బంది పడ్డది. నేను ఎన్నోసార్లు సరి చెప్పిన, అయినా నా మాట వినలే. లాస్ట్గో ఇట్లా భర్త చేతిలో బలైపోయిందబ్బా. చెల్లె, నువ్వు కనబడకుంటే అమ్మ నేను ఎంత నరకం అనుభవించినవో నీకు తెలియదే. ఒక్క మాట నాకు చెప్తే ఇవాళ నిన్ను బతికించుకునేటోనే. నేను నీకోసం ఎంత ఆరణ పడ్డానో నాకు ఆ భగవంతునికి తెలుసు. ఎందుకు ఇట్లా చేసినవి, ఎందుకు ఇట్లా ఈమె కడుపుతో ఉన్నది, వాళ్ళకి ఇంత కూడా కరికరం లేదు, రోజు కొట్టేటోడే. అయ్యో ఎందుకేనా చెల్లె మా అందరి ప్రేమని కాదనుకొని వాని ప్రేమను నమ్మి వాంతో వెళ్ళిపోయింది. ఇందుకేనా ఈ సమాధిలో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా వండుకోవడం కోసమే పోయిన వాళ్ళే.
నీ కాళ్ళ మీద నువ్వు నిలబడంత ధైర్యం ఉన్నదానివి నీ పీకి పని ఎందుకు చేసినవే ఒక్కసారి లేచెల్లే ఇలా రాకెట్ల పండుగనే ఒక్కసారి లేచి అన్నకు నీ చేతులతో రాగి కట్టమ్మా ఒక్కసారి కట్టే చెల్లె అందరికీ నమస్కారం. నేను మీ ప్రియారెడ్డి. చాలా రోజుల తర్వాత అంటే 2 years పైన అవుతుంది నా ఛానల్లో వీడియో రాక. సో కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. బట్ ఇక ముందు నుంచి మాత్రం మంచి మంచి కంటెంట్లతోటి మీ అందరి ముందుకి వస్తాను తప్పకుండా. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. కొడతారు కదా. థ్యాంక్ యూ సో మచ్.